కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతినడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల కొరత కారణంగా ఇతర దూర ప్రాంతాల నుంచి దిగుబడి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో వాహనాల ఖర్చులు పెరిగి కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. కార్తీక మాసం కావడంతో పాటు శుభకార్యాలు జరుగుతుండడంతో వినియోగదారులు కూరగాయలను కొనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ధరలు అయితే పెరిగే ఉన్నాయి. సరుకులు అయితే కొద్దిగా డ్యామేజ్ వస్తున్నాయి. వానలు ఎక్కువ పడి వస్తున్నాయి సరుకులు. మాకు కూడా గిట్టుబాటు కావడం లేదు. అమ్మినా కానీ 40 రూపాయలు టమాటాలు అమ్ముతున్నాము, మట్టికాయలు 60-70 అమ్ముతున్నాము. సరుకులు కూరగాయల రేట్ అయితే పెరిగి ఉన్నాయి. 3 నెలల నుంచి ఇదే రేట్లు ఉన్నాయి. వానలు సరిగా ఎక్కువ పడి డ్యామేజ్ అయినాయి. పంట కూడా రావడం లేదు. పంట సరిగా రావడం లేదు. సరుకు తక్కువ వస్తుంది. అన్ని ఇంకా కొనుగోలు కూడా అట్నే ఉంది. అమ్మకాలు చూస్తుంటే మాకు కూడా డబ్బులు కావడం లేదు. పిరం ఉంటే అగ్గు ఉంటే ఏదో ఒక 4 డబ్బులు మిగులుతాయి. పిరం ఉంటే ఏం మిగలవు మాకు కూడా. మార్కెట్కు సరిపడే కూరగాయలు రాకపోవడంతో డిమాండ్ పెరిగింది. కిలో వంకాయలు 60 రూపాయలు, చిక్కుడు 70, దొండ బెండకాయలు 50 రూపాయలు, టమాటా 50 రూపాయలు, బీట్రూట్ 60 రూపాయలు, బీరకాయ 20, క్యారెట్ 100 రూపాయలు పలుకుతున్నాయి. సాధారణ కూరగాయలు కూడా భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. చాలా రేట్లు పెరిగిపోయాయి సార్. మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వంకాయలు 80 రూపాయలు ఉన్నాయి, మిర్చి 60 రూపాయలు ఉంది, తర్వాత వచ్చేసి బెండకాయలు 60 రూపాయలు. అన్ని కూరగాయలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద గవర్నమెంట్ శ్రద్ధ వహించి, ఉన్నతాధికారులు శ్రద్ధ వహించి తగ్గించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మామూలుగా ధరలు ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల మామూలుగా కేజీ 2 కేజీలు కొనే వాళ్ళు పావు కేజీ అర్ధ కేజీ కొంటున్నారు. సంచులు నిండాల్సింది పావు సంచి కూడా నిండడం లేదు. మార్కెట్ రావాలంటేనే భయం వేస్తుంది. ఏమనగా రేట్లు మన ఒక్క నంద్యాల మార్కెట్ ఒక్కటే చూడలేవు. మన టోటల్ ఇండియా మొత్తం మార్కెట్ లెవెల్లో రేట్లు ఉన్నాయి. ఈడన్నా బెటర్. మన నంద్యాలలో అర్ధ కిలో మీకు 30 రూపాయలు దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో పావు కిలో 30 రూపాయలు దొరుకుతున్నాయి. చాలా తేడా ఉంది. దీనికి ఏమంటే కారణము మొన్న జరిగిన వర్షాల వల్ల, మొన్న తుఫాను వల్ల మనకు చాలా నష్టపోయినారు రైతులల్లో. దాని ఎఫెక్ట్ వల్ల ఏమైనా అంటే వాళ్ళని మళ్ళీ నాట్లు వేసుకోనికి మళ్ళీ రానికి పంట దాదాపు 2 నెలలు పడుతుంది. దాని ఎఫెక్ట్ వల్ల మనం ఏదో కూరగాయల మార్కెట్ వాళ్ళు రేట్లు అమ్ముతున్నారని అనుకుంటారు. ఇది సాధారణంగా అమ్మే రేట్లే. మీరు కావాలంటే ఎక్కడ కనుక్కున్నా, మొత్తం కనుక్కున్నా, ఆన్లైన్లో చెక్ చేసినా ప్రతి రీల్లో మీకు కనపడతాయి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, న్యూస్లలో అన్ని చోట్ల చెప్తున్నారు. ప్రజలందరూ గమనించడం ఏమనగా మీరు వస్తేనే మా వ్యాపారాలు జరిగేది. మేము ఇంత పెట్టి లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి కూరగాయలు తెప్పిస్తుంటాం. జనాలు పెరిగినాయని ఏదో 2 రోజులు పెరిగినప్పుడు పెరుగుతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.